బౌన్స్ కంపెనీ వాళ్ళు ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 24,000 రూపాయలు డిస్కౌంట్ అనేది ప్రకటించారు. డిస్కౌంట్ తర్వాత ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ఎంత అయింది, ఈ టైంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుక్కోవచ్చా లేదా, అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్ట్రాటజీని బౌన్స్ కంపెనీ వాళ్ళు కాపీ కొడుతున్నారు. ఈ ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటగా బౌన్స్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూసుకున్నట్లయితే మొన్నటి ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 1,13,000 రూపాయలుగా ఉందని చెప్పారు. ఇప్పుడు దాన్ని 24,000 రూపాయల డిస్కౌంట్ తో 90,000కు ఆఫర్ చేస్తుందని చెప్పారు. అయితే నిజానికి 90,000 24 డిస్కౌంట్ అవ్వదు, 23,000 రూపాయలు డిస్కౌంట్ అని మనం భావించాలి. ఒకసారి ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి 1.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 2.2 కిలోవాట్లు, టాప్ స్పీడ్ 65 కిలోమీటర్లు. అలానే ఇందులో మనకి 1.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. 85 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, ఛార్జింగ్ టైము 3 నుండి 4 గంటలు. కంపెనీ వారు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 45,000 కిలోమీటర్ల వారంటీ అనేది అందజేస్తున్నారు. ఈ ఆఫర్ అనేది మార్చి 31వ తారీఖు వరకు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు తగ్గిన రేటుకి బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు తీసుకోవచ్చా లేదా? మేమైతే ఆల్రెడీ బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని రివ్యూ అనేది చేయడం జరిగిందండి. మా అభిప్రాయంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లో పికప్ లెవెల్స్ అయితే బాగానే ఉన్నాయి. అలానే బ్రేకింగ్ మనకి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ ఇచ్చారు. బ్రేకింగ్ కూడా షార్ప్ బ్రేకింగ్ అయితే పడుతుంది. సస్పెన్షన్ కూడా మంచి ట్యూనింగ్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేశారు. ఇక నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న కొన్ని ఫీచర్లు, ఇందులో మనకి క్రూయిజ్ కంట్రోల్ ఇచ్చారు. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. క్రూయిజ్ కంట్రోల్ కూడా నేను టెస్ట్ చేశాను ఆ టైంలో. అలానే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్స్ అనేవి యాడెడ్ అడ్వాంటేజెస్. ఇక ఛార్జింగ్ టైం కూడా ఫాస్ట్ గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవుతుంది. కంపేర్ టు అదర్ కాంపిటీషన్ చూస్తే 3 నుండి 4 గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. సో అది ఇంకొక అడ్వాంటేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి. ఇక ఇప్పుడు రేంజ్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు 85 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు. కానీ మేము కస్టమర్ రివ్యూ చేసినప్పుడు కస్టమర్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ వస్తుందని అయితే కస్టమర్లు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రేట్ కి బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా? ఒకసారి మనం ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2021 సంవత్సరంలో బౌన్స్ కంపెనీ వాళ్ళు ఇన్ఫినిటీ E1 మోడల్ ని 80,000 రూపాయలకి మార్కెట్లోకి లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కొంత టైంకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ను ఒక సంవత్సరం తర్వాత 90,000 రూపాయలకి పెంచారు. ఇక తాజాగా మొన్న చివరి సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే సబ్సిడీలను తగ్గించిందో అప్పుడు ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ 1,00,000 రూపాయల వరకు కూడా వెళ్ళింది. దీన్ని బట్టి మనం హైయెస్ట్ ప్రైస్ గమనిస్తే 1,00,000 రూపాయల వరకు రీచ్ అయింది. కాబట్టి దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు 10,000 రూపాయలు తగ్గినట్టే భావించవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనం 10,000 రూపాయలు సేవ్ అవుతున్నట్టు. ఎవరికైతే డీసెంట్ గా ట్రావెల్ చేస్తారో, ఒక రోజుకి ఒక అప్ అండ్ డౌన్ ఒక 60 నుంచి ఒక 65 కిలోమీటర్లు ట్రావెల్ చేసేవాళ్ళు, నాకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కావాలనుకున్న వాళ్ళు అయితే బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు బౌన్స్ కంపెనీ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని కాపీ కొడుతున్నారా, దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఫిబ్రవరి 16వ తారీఖున ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ S1X ప్లస్ మోడల్ తో పాటు ఇంకొక 2 S1 Air, S1 Pro Gen 2 మోడల్స్ మీద డిస్కౌంట్ అనేది ప్రకటించారు. అందులో S1X ప్లస్ మోడల్ మీద 25,000 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పారు. వీళ్ళు ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ డిస్కౌంట్ ని ప్రకటించిన ఒక 5 రోజుల తర్వాత బౌన్స్ కంపెనీ వాళ్ళు కూడా తమ బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ మోడల్ మీద 24,000 రూపాయలు డిస్కౌంట్ అని ప్రకటించారు. ఈ రెండింటికి కోఇన్సిడెన్స్ ఏముంది అని ఒకసారి చెక్ చేస్తే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ S1X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రేటు తగ్గించే ముందు వరకు 90,000 ఉంది. సో వాస్తవానికి వాళ్ళు తగ్గించింది 5,000 రూపాయలు మాత్రమే. కాకపోతే కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ ని కన్సిడర్ చేస్తే అప్పుడు 25,000 తగ్గినట్టుగా వాళ్ళు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కానీ అప్పటి వరకు ఉండి రీసెంట్ గా తగ్గించింది మాత్రం 5,000. ఇప్పుడు బౌన్స్ ఇన్ఫినిటీ కాన్సెప్ట్ కి వస్తే బౌన్స్ కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ Gen 1 వేరియంట్ ని లాంచ్ చేశారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 80,000 లాంచ్ చేశారు. తర్వాత 90,000 రూపాయలకి అయింది. ఇందులో మనకి 1.5 కిలోవాట్ల మోటార్, అలానే 2.2 కిలోవాట్ల పీక్ పవర్ అనేది లభిస్తుంది. కొంతకాలం తర్వాత బౌన్స్ కంపెనీ వాళ్ళు ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ ని లాంచ్ చేశారు. సేమ్ బౌన్స్ ఇన్ఫినిటీ E1 Gen 1 వర్షన్ లో ఉన్న సేమ్ అదే స్పెసిఫికేషన్స్, అదే ఫీచర్స్, కాకపోతే స్టిక్కరింగ్ మార్చి దాన్ని లిమిటెడ్ ఎడిషన్ కింద లాంచ్ చేశారు. కొంచెం రేట్ పెంచారు. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. ఈసారి ఏం చేశారంటే స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఇన్ఫినిటీ E1 జనరేషన్ 1 స్కూటర్లోని స్పెసిఫికేషన్స్ ఇచ్చి దానికి అదనంగా టర్బో మోడ్ ని అలానే హిల్ అసిస్ట్ ఫీచర్స్ ని యాడ్ చేశారు.
ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 90,000 రూపాయల నుండి 1,13,000 రూపాయలకి పెంచారు. ఇలా 1,13,000 రూపాయలు పెంచిన తర్వాత కొంతకాలానికి రీసెంట్ గానే ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటుని మళ్ళీ 1,00,000 రూపాయలు తగ్గించారు. ఆ తర్వాత 1,00,000 రూపాయల నుంచి 90,000కి తగ్గించారు. ఇది గత నెలలో జరిగింది. 90,000 వరకు S1X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తగ్గించారు. ఇక చివరగా బౌన్స్ ఇన్ఫినిటీ E1 Gen 2 వేరియంట్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ Gen 2 వేరియంట్ లో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ తో 100 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇస్తున్నారు. రేంజ్ పెరగాలనే ఉద్దేశంతో మోటార్ కెపాసిటీని తగ్గించారు. రేటెడ్ పవర్ ని 1.1 కిలోవాట్లు చేసి దీని టాప్ స్పీడ్ ని 55 కిలోమీటర్లకు తగ్గించారు. ఇక ప్రెసెంట్ అయితే ఇన్ఫినిటీ E1 Gen 2 వేరియంట్ రేటు 1,05,000 రూపాయలుగా ఉంది. ఇదంతా గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్కూటర్ ని లాంచ్ చేసిన టైం ప్రైస్ ని గమనించి దాని మీద డిస్కౌంట్ అని ప్రకటించిన విధంగానే బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు కూడా ఇనీషియల్ గా లాంచ్ చేసిన తర్వాత ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ ఏదైతే వచ్చిందో దాని మీద డిస్కౌంట్ వచ్చిందని చెప్తున్నారు. కానీ నిజానికి ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం నుంచే తగ్గిన రేటు. బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పటికీ కూడా ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే కస్టమర్లు తీసుకుంటారో 10,000 వరకు అయితే బెనిఫిట్ అనేది పొందుతున్నారు. ఇది బౌన్స్ ఇన్ఫినిటీ E1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేటు తగ్గిన పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, రైడ్ ది ఫ్యూచర్.